అందరికీ నమస్కారం అండి. సూర్యాపేట జిల్లా చివేన్ల మండలం కోమడికుంట విలేజ్ సింగర్ ఝాన్సీ మా యొక్క స్టూడెంటు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం అమ్మాయి నాకు పరిచయము. ఒక విద్యార్థినిగా 2013-14 ఆ సంవత్సరంలో హై స్కూల్ చదివే రోజుల్లో అమ్మాయి చాలా యాక్టివ్గా చదువులో కానీ సాంగ్స్ విషయంలో కానీ చాలా యాక్టివ్గా ఉండేది. చిన్నతనం నుండి అమ్మాయికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. మా స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా సరే అమ్మాయి సాంగ్ తోటే స్టార్టింగ్, అమ్మాయి సాంగ్ తోటే ఆ యొక్క ప్రోగ్రామ్ ఎండింగ్ అయ్యేది. అలాంటి సమయంలో తను హై స్కూల్ చదివే సమయంలో నాకు తెలిసి 10-11 సంవత్సరాల ఏజ్ నుండే అమ్మాయి సూర్యాపేటలో గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ, అంటే విద్యకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ, గ్రంథాలయాలో కానీ, తర్వాత సైన్స్ ఫేర్ ఇలాంటి ప్రోగ్రాంలో చాలా వరకు నేనే తీసుకెళ్ళేవాడిని. ఒక కూతురిగా, ఒక విద్యార్థిని, ఒక కూతురిగా నేను ఒక చిన్న ఈ యొక్క హైట్లో, అంటే అమ్మాయి ఇంత హైట్లో ఉండేది, అక్కడికి వెళ్ళి నేను నా యొక్క బైక్కి వెళ్ళి తీసుకెళ్ళి ఆ ప్రోగ్రాంలో ఆ సాంగ్స్ పాడిపించి, తర్వాత ఒకవేళ ఒక్కోసారి సాయంత్రం 7, 8, ఒకసారి 9 కూడా అయ్యేది. అప్పుడు వాళ్ళ నాన్నగారికి నేనే ఫోన్ చేసి స్కూల్ దగ్గరికి రమ్మని చెప్పి నేను మళ్ళీ ఈ అమ్మాయిని ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ డాడీకి అప్పచెప్పేవాడిని. వాళ్ళ అమ్మ నాన్న చాలా అదృష్టవంతులు. అమ్మాయికి అంత సపోర్ట్ చేశారు కాబట్టి 10 సంవత్సరాలకు, కరెక్ట్గా 10 సంవత్సరాలకు అమ్మాయికి ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. చాలా డెడికేటెడ్ అమ్మాయి. ఒక సాంగ్స్ అంటే కథం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మధ్యలో ఒక వాటర్ ఇస్తే చాలు అమ్మాయికి. అన్నం అవసరం లేదు, ఫుడ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఆ సాంగ్స్ అంటే అంత ప్రాణం. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి, నేను ప్రత్యక్షం చూశాను కాబట్టి. ఒక సారు మీద ఎంత గౌరవం ఉంటుందంటే అమ్మాయికి. నేను యాక్చువల్గా సోషల్ టీచర్ నుండి సాంఘిక ఉపాధ్యాయుని. నేను లెసన్ చెప్పేటప్పుడు నన్ను ఎవరైనా సరే మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే ఆ సంవత్సరాలు, ఆ యొక్క లెసన్ సంబంధించిన యుద్ధాలు, లేకపోతే వాటి యొక్క అంశాల గురించి చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే నాకు కొంచెం అప్పట్లో కొంచెం కోపం వచ్చేది. కానీ అమ్మాయి ఆ విషయాన్ని గమనించి, ప్రోగ్రాం ఒకవేళ ఆ రోజు ఉందనుకుంటే, నాకు ప్రోగ్రాం ఉన్న విషయం తెలుసు, కానీ ఒకవేళ నేను మర్చిపోయాను అనుకుని అమ్మాయి నా క్లాస్కి అంత దూరం నిలబడి చూస్తూ ఉండేది.